ఆమేన్. ఆ యజమానుడికి ఒక పెద్ద కుమారుడు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఏంటి క్యాపిటల్ నీళ్ళు నీళ్ళు ఏరన్నా 100 ఎకరాల కొబ్బరి తోట దింపించావా? ఆ తర్వాత పచ్చిమిరపకాయ తోటలో కోయించావా? అది కోయించి ఈరోజు అర్థమైందా? పనులందరూ తీసుకెళ్ళు. అక్కడ 100 ఎకరాల మిరప తోట కోయించావా లేదా? ఈరోజు ఆ పని చూడు, ఆ కొబ్బరి తోట లోడ్ దింపించి పంపించాలి. అర్థమైందా? ఓకే. ఎలా ఉన్నారు? తింటున్నావా రోజు? మా ఇంట్లో కుటుంబంతో ఎలా ఉన్నారు? ఓకే, వెళ్ళిపో పని చూడు, వెళ్ళిపో. చాలా సహృదయం కలిగిన యజమానుడు, అతని పెద్ద కుమారుడు. ఎక్కడ బయలుదేరా? రైస్ మిల్కి వెళ్తాను, పని కొద్దిగా బిల్డింగ్ క్లియర్ చేసుకొస్తాను. ఒక స్టూడెంట్కి 5,00,000 సెటిల్ చేశారా లేదా? వెళ్ళి చెయ్యి. ఓకేనా? అప్పని చూడు. ఓకే, తిన్నావా లేదా? ఫస్ట్ తిని వెళ్ళిపో. తిని చక్కగా ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళాడు. చిన్న కుమారుడు ఎప్పుడు పని పని ఎప్పుడు పని. ఆడికి వెళ్ళావా? 10,000 డబ్బులు కావాలి. అరే రోజు డబ్బులు అదే డబ్బులు పడతాయి. అరే పని చేయరా, పని చేసుకుని లైఫ్ సెటిల్మెంట్ అన్న చదువుకోండి. పని చేసి వస్తున్నా నీకు డబ్బులు ఎంజాయ్ చేయాలన్నా. నీకు ఆ పెద్దవాడికి చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి. 10,000 డబ్బులు తన్నులు పడతాయి. ₹1,00,000 తీసుకుంటా నేను. తండ్రికి తెలియకుండా ప్రతిరోజు దొంగతనం చేస్తూ ఇంట్లో చాలా చెడు స్నేహాలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కనిపించలేదు చిన్నవాడు. తన చిన్న కుమారుడు నిత్యము చింతిస్తున్న రోజు ఎక్కువైపోతా ఉంది. ఏసయ్యా మీరే ఎలా కాపాడండి అయ్యా, వాడి జీవితంలో సహాయం చేయండి అయ్యా. నేను మీ బిడ్డలుగా మాట్లాడాను కదా, సహాయం చేయండి ఏసయ్యా. అరే ఏనా చూసుకో. ఏంట్రా మళ్ళీ వచ్చావు? నేనంతా వెళ్ళారా? సరిగ్గా చెప్తున్నా. లోపల చెడిపోతారా? లోక స్నేహాలు వద్దురా మనకి. దయచేసి ఏంట్రా లోక స్నేహాలు వద్దురా నాయన. బాగుపడి నాయన. ₹1,00,000 లేదు, ఏం లేదు, ₹1 కూడా ఒక పాల పడి ఉన్నాం. పనికి ఎందుకు పనికిరావు నువ్వు అసలు? ఎంజాయ్మెంటే తెలియదు. ఏం తెలుసు మీకు? నీకు పుట్టే నేను లైఫ్ చేసుకోవాలి. ₹1,00,000 5,00,000 తీసుకొని తన స్నేహితుడి దగ్గరికి మీ దగ్గర అంత ఆస్తుంది కదా, మీ తాత మొత్తం లేదే. అవును అవును
విధంగా ఆ స్నేహితులు ఆ చిన్న కుమారుడిని చెడగొట్టేస్తున్నారు. తండ్రి మీద ఉసుగొలిపి మిగతా ఆస్తిని కూడా తీసుకొచ్చేయమని చెప్పాడు. ఈ 2 రోజులు ఇచ్చిన పట్ల ఏమైపోయాడో అర్థం కావట్లేదు. పెద్దవాడేమో పనుల్లో బిజీ అయిపోతా ఉన్నాడు, చిన్నవాడేమో అసలు పాడైపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వేసేయాలి మీరే పాప, ఈ లోక స్నేహాలు మంచి కాదు, ఎంత చెప్పినా కూడా వాడు ఈయననే వినట్లేదు. అయ్యో రేయ్, 2 రోజుల నుంచి కనిపిస్తావు. వారం అవుతుంది కనిపించి. ఎక్కడికి వెళ్ళావరా? 5 లక్షలు పోయిన ఇంట్లో ఇదే తీసావు. నా తెలుసు, ఒకటి ఇచ్చానంటే నీ చెప్పినా మేమే తీసాం. ఏంటండి ధైర్యం? అవునా, నా ఆస్తి నాకు ఇచ్చేసి నాకొద్దు కొట్టావా? నేను ఆస్తులు ఏంటి? ఆస్తులు ఎవరు నీకు? ఇక్కడ రూపాయి చిల్లి గమపడి మా తాతల ఆస్తి నీది కాదు. తాత మా జేజినాటి ఆస్తి. నువ్వు నాకు సగం పనిచేస్తుంది. నాశనం అయిపోతారా లోకంలోకి వెళ్తే? నాకు ఇచ్చేదే ఇచ్చాను, నేను ఒప్పుకోను. ఇచ్చేది లేదు, రూపాయి కూడా ఇచ్చేది లేదు. తెలియదు నీకు. ఏం చేస్తారా? పట్టమంటావా? ఏం చేస్తారా? వచ్చావా? తండ్రిని కొట్టేదాకా వచ్చావా? తండ్రిని కొట్టేదాకా వచ్చావా? వీడు రేపు ఏమైనా చేస్తాడు. ఈ ఆస్తి కోసం ఏమైనా చేస్తాడు. ఆస్తి కావాలన్నా అంతే. డబ్బొద్దు ఏమన్నా. అరే ఆసుపత్రి ఇచ్చేసేరా చెప్పునా? అరే పాలిరా. అరే వాడు పొద్దుకోడు ఎందుకు రాసి పోరా, ఎడకపోతావు పోరా. నువ్వు విసుగు చెందిన ఆ తండ్రి ఆస్తి పత్రాలని ఆ చిన్న కుమారుడు మొహాన్ని కొట్టాడు. ఆ చిన్న కుమారుడు ఆస్తి పత్రాలు తీసుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. స్నేహితులు అతనిని గోవా తీసుకెళ్లారు. గోవా నుంచి డైరెక్ట్ స్నేహితులు ఆస్తి తీసుకొని తన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత మోసగలరా మీరు? ఏం చేశారా? నాకు ఆకలి అవుతుందిరా. ఆకలితో ఉన్న అతనికి ఎక్కడికి వెళ్ళారా? నా డబ్బులు కొట్టేసి అన్నం తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అరే నాకు ఎవరన్నా వచ్చి అన్నం పెట్టరా? నాకు ఆకలి అవుతుందిరా. ఇంత మోసగలనుకోలేదురా. అక్కడ ఉన్న ఒక మనిషికి పోయి ఎక్కడికి వచ్చి ఏమనుకుంటున్నావు? ఇది పాన్ షాప్ అయ్యా. చూడడానికి చేతులు కాదు 2 బాగున్నాయి. చూడ దున్నపోతులా ఉండవు. పని చేసుకోవచ్చుగా. ఓడి నాటకాలు చేసిన వాళ్ళు వస్తా ఉంటారు. అందరూ అతన్ని జీర్ణించుకోవడం ప్రారంభించారు. తన ఆకలికి ఆసరైన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న ఆస్తంతా డబ్బులంతా పోగొట్టుకొని అక్కడే పొద్దులు కాచుకుంటున్నా ఉదయం లేదు పని అవుతున్నాయి, మధ్యాహ్నం పని అవుతున్నాయి. ఈ పొట్టు వేయలేక ఆ పొందులు చూడయ్యా. ఆ పొందులు చూసి నేర్చుకున్నాం. రాత్రి పడుకున్నా కూడా పందులు ఉన్నాయి. ఈ పొందులు బొక్క అయిపోయింది అప్ప. పందులు పిండైనా ఏం చూస్తుంటే పెద్ద ఇంటి పెట్టలాగా ఉన్నాడా? ఏమప్పా ఏమి నీకు అర్థం? ఆకలేస్తుంది.
ఓ 10 పందులు మేపో, ఇదో పొట్టు తీసుకోపో, మేప. తన ఆకలికి ఆ పందులు కొట్టే తను తింటున్నాడు. పందులు కాసుకుంటూ పందులు తిరిగి తినేస్తున్నావు కదా, నీకు ఏం రావురా? నా పందులన్నీ చిక్కిపోతున్నాయి కదా నిన్ను బట్టే. మనసు ఎలా వచ్చిందిరా నీకు? నా పంది తినాలా నువ్వు తినాలరా? నా పంది కన్నా తినవేంట్రా నీకు బతుకు? ఆ పందులు కాచి అతను పెట్టి చివరికి ఆ చిన్న కుమారుడికి తన పరిస్థితి అర్థమైంది. పందులతో పోటీ పడుతూ తింటున్న తన పరిస్థితి తనకి చాలా దుఃఖకరంగా అనిపించింది. తండ్రి దగ్గరికి ఎంతో మంది పనులు ఉన్నారు, వాళ్ళందరికీ సమృద్ధిగా భోజనం ఉంది, వాళ్ళు సమృద్ధిగా వాళ్ళకి వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి కొడుకుగా కాకుండా ఒక పనుడిగా వెళ్తాను. నేను నా తండ్రి దగ్గరికి నేను నా కొడుకుని అనిపించుకుంటాను. ఇన్ని రోజులైంది వీడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో తెలియదు, ఏంటో తెలియట్లేదు. అయ్యో దేవా, ఎక్కడ వీడు పుట్టేదేనా వస్తుందని ఆలోచిస్తున్నా. చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఆకలితో బాధపడుతున్న తన కొడుకు ఉంటానా నీ దగ్గర? కొడుకు నువ్వు నా కొడుకు రా, నువ్వు ఎప్పుడు నువ్వు వదులుతుందా? నువ్వు ముందు వెళ్ళి రెడీ అయినా మన చిన్నోడు వచ్చేసాడు. 100 ఆకులు తగ్గాలి ఈరోజు. ఫుల్ పండుగ అందరినీ పిలిపించి పండుగ చేద్దాం. తన చిన్న కుమారుడు తిరిగి వచ్చాడని సంతోషంగా విందుని ఏర్పాటు చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న మన తమ్ముడు తిరిగి వచ్చేసాడు రా. తమ్ముడు వస్తే ఎంత కష్టపడి ఎంత నష్టపడి చేసినాడు, ఈ సంపత్తిని ఆశల్ని పాటు చేస్తున్నాడు, పరువు తీసినాడు. ఇప్పుడు సగం వేస్తున్నావు వానికి. నాన్న నాకున్నదంతా నీదే కదా, నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నీకు నేనున్నాను రా. మనల్ని యేసయ్య ఎంతగా ప్రేమించి మనకు క్షమాపణ ఇచ్చాడు. మనకి మనమందరం ఒక రోజు తగ్గిపోయిన వాళ్ళని ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం దేవుడు కాపాడాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు. మనం కూడా అట్లాగే ఒకరిని క్షమించే వాళ్ళం కానీ ఒకరిని మన జీవితంలో ఉండే వాళ్ళలాగా చూసుకోవాలి. ఓకేనా? రైట్. మనందరం ఈరోజు యేసయ్య మనలో పుట్టాడు కాబట్టి, తిరిగి వచ్చిన మన తమ్ముడు మన దగ్గర రప్పించాడు కాబట్టి మనం సంతోషిద్దాం ఈరోజు. ఓకేనా? ఓకే రండి. ఈ